ఈరోజు చాలామంది శ్రమను జయించలేకపోవడానికి గల కారణం ఏంటంటే శ్రమ పరిణామాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. నేను చాలా కుటుంబాలను దర్శిస్తూ ఉంటాను. సువార్త పరిచర్యలో దేవుడి కంటే ఎక్కువగా దెయ్యం గురించి మాట్లాడతారు వాళ్ళు. దేవుడి కంటే ఎక్కువగా దురాత్మ దుష్టశక్తుల గురించి మాట్లాడతారు. దేవుడి కంటే ఎక్కువగా అపవాది యొక్క క్రియల గురించి మాట్లాడతారు. నువ్వు మాట్లాడవలసింది దేవుని గురించి. నీ నోరుని దేవుని స్తుతించడానికి, దేవుని ప్రకటించడానికి, దేవుని జీవాన్ని అన్ని విషయాల్లో తీర్మానం చేయడానికి, దేవుని అభిషేకం గురించి మాట్లాడుకోవడానికి, దేవుని వాక్య ప్రత్యక్షతల గురించి ఆయనతో మాట్లాడడానికి, అనేక మందికి దేవుని శక్తిని ప్రకటించడానికి ఈ నోరును మాట్లాడాలి తప్ప ఎంతసేపు అపవాది 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 అని చెప్పి అనవసరంగా వాడిని హైలైట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇజ్రాయేల్ ప్రజలు అదే చేస్తారు. అస్తమాటికి వాడు గొప్పతనం చెప్తున్నారు. వాడు హైట్ చూసావా, వాడు దేహ దారుఢ్యాన్ని చూసావా, వాడు బైసప్పులు చూసావా, ట్రైసప్పులు చూసావా, వాడు బాడీ చూసావా ఎంత హైట్ ఉందో, వాడు ముందు నువ్వెంత 6 అడుగులు కూడా లేవు, నువ్వు చిటిక నీళ్ళతో కొట్టి చంపేస్తాడు నిన్ను అని చెప్పి దావీదుని నిరుత్సాహపరుస్తున్నటువంటి వ్యక్తులే ఉన్నారు దావీదు చుట్టూ. నీ వల్ల కాదు. కొంతమంది ఉంటారండి మనల్ని ఎప్పుడు కూడా నీ వల్ల కాదు ఈ పరిచర్య చేయటం, నీ వల్ల కాదు ఈ వ్యాపారం చేయటం, నీ వల్ల కాదు కుటుంబం నడిపించటం, నీ వల్ల కాదు ఈ వ్యవస్థలో బ్రతకటం, నీ వల్ల కాదని చెప్పి చుట్టూ మనను నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మన వల్ల అవుతుందో లేదో అది పక్కన పెట్టండి. దేవుడు మనకున్నప్పుడు, దేవుని మహిమను మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు, దేవుని కృపతో మనం నింపబడుతున్నప్పుడు, ఆయన నీతితో మనం నింపబడుతున్నప్పుడు, సామెతల గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? నీతిమంతుని మాటలు జీవం అంట, నీతిమంతులు సంభాషణలు అద్భుతాలంట. దేవుని నీతితో ఒక వ్యక్తి నిలబడినప్పుడు, నింపబడినప్పుడు ఆ వ్యక్తి మాటల్లో జీవం ఖచ్చితంగా ఉంటుంది. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఇశ్రాయేలు ప్రజలను బట్టి, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి యుద్ధ భూమిలో నిలబడలే. ఒక విధంగా చెప్పాలంటే 5 రాళ్ళు ఒక చిన్న ఒడిసులతో సర్వసాధారణంగా మనిషిని కొట్టి చంపేంత పరిస్థితి ఉందంటారా? లేదు. ఎందుకంటే ఆ మనిషి అసలు సమస్య లేదు, ఆ వ్యక్తి ముందు నిలబడేంత స్థితిగతులు లేవు. దావీదు గొలియాత్ యొక్క పరిణామాన్ని కంటే దేవుని మహిమను చూస్తున్నాడు. ఈరోజు ఈ కృప కలిగిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పమన్నటువంటి మాట అదే. ఏంటో తెలుసా? అది నువ్వు దేవుని వైపు చూడు, దేవుని మహిమను గమనించు, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని శక్తిని ఆశ్రయించు. బైబిల్ చెప్తుంది, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. ఆపత్కాలములో మనకి తోడుగా ఉండే దేవుడు ఆయన. దావీదు నమ్మాడు, మనుషులను ఆశ్రయిస్తే నేను శాపగ్రస్తుడిని, నేను దేవుని ఆశ్రయించా, యెహోవాను ఆశ్రయించు వారికి మేలు కలుగుతుందని బైబిల్ చెప్తుంది ప్రియులారా.